మనం ఇప్పుడు 16/21 అనే భిన్నమును దశాంశముగా ఎలా వ్రాయాలో తెలుసుకుందాము. మనం దీనిని 16/21 అని అనవచ్చు, లేదా దీనిని 16ని 21తో భాగించడం అని కూడా అనుకోవచ్చు. 16ని 21తో భాగించుదాం. కానీ గమనించారా, హారములో ఉన్న 21 లవములో ఉన్న 16 కన్నా పెద్దది, కాబట్టి వచ్చే విలువ 1 కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని దశాంశ బిందువులను కలుపుదాం. ఓకేనా? ఒకవేళ వచ్చే సంఖ్య పునరావృతం అవుతూ ఉంటే 1000th స్థానము వరకు మాత్రమే వ్రాద్దాము. ఇంకా భాగించడం మొదలు పెడితే 21 1లో 0 సార్లు భాగింపబడుతుంది. 21 16లో 0 సార్లు భాగింపబడుతుంది. 21 160లో లేదా 20 160లో 8 సార్లు భాగింపబడుతుంది. 7తో చూద్దామా? 7 × 1 = 7, 7 × 2 = 14. తర్వాత తీసివేస్తే వచ్చిన విలువ శేషం 21 కన్నా తక్కువ ఉండాలి. పెద్ద సంఖ్య తీసుకుంటే వచ్చే విలువ పెద్దగానే ఉంటుంది. 21తో గుణిస్తే 160కి దగ్గరలో ఉండే సమాధానము రావచ్చు. ఇప్పుడు తీసివేస్తే 13 వస్తుంది. అవునా? వచ్చిన శేషం 13 అనేది 21 కన్నా తక్కువ. ఇక్కడ తీసివేత చేసినప్పుడు నేను మనసులో చేసుకున్నాను. మనము ఇలా కూడా వ్రాయవచ్చు. చూడండి, ఇది 10, అప్పుడు ఇది 5. 10 - 7 = 3, 5 - 4 = 1, 1 - 1 = 0. ఇప్పుడు 0ని కిందకు తీసుకొస్తే 130 21తో భాగింపబడుతుందా? 6తో ప్రయత్నిద్దాము. బహుశా 6 సరిపోతుంది ఏమో. అవునా? 6 × 21 = 126. చూస్తుంటే 6 సరిపోయినట్లే ఉంది. ఇక్కడ 6 రాద్దాము. 6 × 1 = 6, 6 × 2 = 12. ఇప్పుడు మళ్ళీ తీసివేత చేద్దాము. ఇలా వ్రాస్తే ఇది 10, ఇది 10. 10 అనేది 30 నుండి తీసివేస్తే 2 అవుతుంది. ఎలా అంటే 130, 126 ఉన్నాయి. అవునా? అంటే 0లోంచి 6 పోదు కాబట్టి 3 నుంచి 1 అప్పు తెచ్చుకుందాం. అంటే 10. 10 - 6 = 4. అంటే ఇక్కడ 2 ఉంది. 2 - 2 = 0. 1 - 1 = 0. ఇప్పుడు ఈ 0ని క్రిందకు తీసుకొని వెళ్తే 21 40లో 2 సార్లు భాగింపబడుతుంది. అవునా? కాదు, ఒక్కసారే. 21 × 1 = 21. ఇప్పుడు తీసివేస్తే ఇది 10, అప్పుడు ఇది 3 అవుతుంది. 10 - 1 = 9, 3 - 2 = 1. మనకి ఈ సంఖ్య కావాలి, ఎందుకంటే 1000th స్థానంలో మనము ఆపేస్తున్నాం. ఒకవేళ 1000 తర్వాత స్థానంలో ఉన్న సంఖ్య 5 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే 1000th స్థానం 5 తర్వాత సంఖ్య వస్తుంది. ఒకవేళ ఆ సంఖ్య 5 కన్నా తక్కువ ఉంటే 1000th స్థానం 5 లేదా 5 కన్నా తక్కువ వస్తుంది. ఇప్పుడు మరి ఒక 0 రాద్దాం. అలాగే మరి ఒక 0, అలాగే మరి ఒకటి. 190 21తో భాగింపబడుతుందా? చెప్పండి. 9తో ప్రయత్నిద్దాం. 9 × 1 = 9, 9 × 2 = 18. 190 - 189 = 1. మనము ఇలా వ్రాస్తూ వెళ్ళవచ్చు, కానీ ముందే అనుకున్నాం 1000th స్థానం వరకు రాద్దామని. ఇక్కడ ఉన్న సంఖ్య 5 కన్నా ఎక్కువ ఉంది. 1000th స్థానంలో ఉన్న సంఖ్య 5 కన్నా ఎక్కువ సంఖ్య వస్తుంది. అప్పుడు వచ్చిన సమాధానం 0.761, 9. అంటే ఈ 9ని తీసివేసి 2గా రాసేద్దాం. అంటే 0.762 అవుతుంది. అవునా?